దేవుడు కూడా మనిషికి గనక ఇలాంటి రూల్స్ ఇవ్వకపోతే అన్హైజీన్ చేసేస్తాడు ప్లేస్. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, అప్పుడు స్త్రీలకున్న పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఒక దగ్గర ఆ 7 రోజులు ఒక దగ్గర ఉండి వాళ్ళ ఋతుస్రావం అయిన తర్వాత వాళ్ళు దేవుని మందిరానికి రావచ్చు అనే విషయాన్ని దేవుడు అక్కడ చెప్పాడు. అయితే దీనిని చాలామంది దేవుని ఉద్దేశాలను గ్రహించకుండా కంప్లీట్గా చర్చికి రాకూడదు అన్నట్టుగా స్టాప్ చేసేసారు. సో ఇది పాత నిబంధనని చూస్తున్నారు కానీ కొత్త నిబంధనని చూడట్లేదు. కొత్త నిబంధనలు చూడండి, ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంటుంది. సుమారుగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె యేసు చెంగు ముట్టుకుంటుంది. వాస్తవంగా ధర్మశాస్త్రం రూల్ ప్రకారంగా మనం చదువుకున్న లేవ్యకాండం 15వ అధ్యాయం ప్రకారంగా ఆమె ఎవరినైతే ముట్టుకుంటుందో, రక్తస్రావం కలిగిన వారు ఎవరినైతే ముట్టుకుంటుందో, ముట్టుకున్న వారు అపవిత్రపరచబడతారు. అందుకే కదా మీరు బైబిల్ని ముట్టుకోకండి,